హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ రెడ్ వైట్ కాంబినేషన్లో పర్స్ ఎలా మేక్ చేసుకోవాలి అని అయితే చూద్దాం. 6mm బీడ్స్ అట్లని 4mm బీడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దానికి అవసరమైనంత దారాన్ని అయితే తీసుకొని మనం ఏంటంటే మీరు ఆపోజిట్లో అయినా యూజ్ చేయొచ్చు, వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే 4mm వైట్ తీసుకున్నాను. చూడండి, మనం ఇక్కడ 12 బీడ్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, కౌంట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మొత్తం 12 బీడ్స్ అయితే తీసుకోవాలి. మనం ఎంతవరకు అల్లిన పర్సులన్నీ ఏంటంటే 2 పార్ట్స్ వేసి దాని తర్వాత అయితే కలుపుకున్నాం. ఇది అలా కాదు, స్టార్టింగ్ నుంచి అయితే మనకి ఏంటంటే ఇది ఫస్ట్ ఓపెన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. కింద నుంచి కాకుండా పై భాగం నుంచి అయితే ఈ పర్స్ చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనం 12 బీడ్స్ కూడా రౌండ్ సర్కిల్లో వేసుకున్న తర్వాత కొంచెం టైట్ అవ్వడం కోసం ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 లైన్స్ అయితే దారం తీసుకున్నాం కదా ఇలా. దీని తర్వాత ఏంటంటే మనం దీన్ని పై పార్ట్ నుంచి అయితే వేస్తున్నాం కాబట్టి హ్యాండిల్ కూడా ముందే వేసుకుందాం. ఓకేనా, మనకి ఏంటంటే కొంచెం లాంగ్ కావాలనుకుంటే ఎక్కువ బీడ్స్, చూడండి చిన్న బీడ్స్ అప్పుడు ఎప్పుడైనా మీరు ఎలా తీసుకున్నారంటే బీడ్స్ వస్తే ఆల్రెడీ కొన్ని బీడ్స్ అయితే కిందకైతే వెళ్ళే. చూడండి, మనం ఏంటంటే ఒక్కొక్క బీడ్ ఎక్కించుకోకుండా ఇలా మనం బీడ్స్ అన్నీ ఒకే దగ్గర తీసుకొని సూదిని దాని లోపల నుంచి ఇలా తీసుకున్నామంటే ఇప్పుడు నేను చేసిన విధంగా మనకి బీడ్స్ అయితే వస్తాయి. ఇవి మొత్తం నేను 12 బీడ్స్ అని చెప్పాను కదండి. 6 బీడ్స్ తరువాత అయితే మనం ఇది మళ్ళీ చూడండి ఇక్కడ దారాన్ని అయితే మళ్ళీ ఇది చేసుకోవాలి వేరే బీడ్కి, అంటే 7th బీడ్కి అనమాట. అప్పుడు మనకి ఇలా హ్యాండిల్ అయితే తయారవుద్ది. దీనికి కూడా సింగిలేనండి, డబుల్ ఏం అవసరం లేదు. ఎందుకంటే చాలా క్యూట్గా చిన్న పర్స్ ఇది. కీ చైన్కి అయితే పక్కా బాగుంటుంది, పక్కా కీ చైన్కే బాగుంటుందండి, లేకపోతే డాల్స్కి బాగుంటుంది అంతే తప్ప నార్మల్గా అయితే యూజ్ అవ్వదు. అంత చిన్న సైజులో అయితే వస్తుంది. మీరు చాలా సింపుల్గా ఈజీగా దీన్ని ఏంటంటే ఒక రోజులో 50 అయితే ఈజీగా మేక్ చేసుకోవచ్చండి. దీన్ని మనం బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు, హాబీనే కాకుండా. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బీడ్ నుంచి అయితే తీసుకొని 4 బీడ్స్ మెథడ్ ఉంది కదండి, సేమ్ అదే ఇక్కడ మొత్తం ఈ పర్స్ అంతా అదే వస్తుందండి. చూసారు కదా, ఆల్రెడీ ఒక బీడ్ని బేస్ చేసుకొని మనం 3 బీడ్స్ అయితే వేసుకున్నాం. దాని తర్వాత 2 బీడ్స్ తీసుకుంటాం, అట్లనే దాని పక్క బీడ్ లోపల నుంచి అయితే తీసుకొని వస్తాం. ఇలా ఫస్ట్ లైన్ మొత్తాన్ని అల్లుకోవాలన్నమాట. ఓకేనా, మీకు చూస్తే అర్థమవుద్ది. ఆల్రెడీ మీది ఏంటంటే 4 బీడ్ మెథడ్ ఇంతవరకు చూపించిన పర్సుల్లో చాలా వరకు అవుతుంది. అట్లనే దానికంటే ముందు నేను చూపించిన డిజైన్స్లో కూడా ఉందండి. ఓకేనా, దీన్ని బిజినెస్గా చేసుకోవచ్చు అని అయితే చెప్పాను కదా. చాలా ఈజీగా అయితే దీన్ని మనం బిజినెస్గా మార్చుకోవచ్చండి. మనకేంటంటే ఇంట్లో పని అలా అయిపోయిన తర్వాత కొంచెం టైం అయితే మిగులుద్ది కదా. చూడండి, మొత్తాన్ని ఎలా అల్లుకోవాలని చెప్పాను కదా, ఇంతవరకు అయితే వచ్చింది. మనం 10 బీడ్స్ వరకు అల్లాం, ఇది 11th బీడ్ అనమాట. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే 4 బీడ్ మెథడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3 బీడ్స్తో స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత వర్క్ అంతా 2 బీడ్స్ యాడ్ చేస్తూ చేస్తాం. లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక సింగిల్ బీడ్ యాడ్ చేసుకుంటే ఆ లైన్ అయితే కంప్లీట్ అవుద్ది. చూడండి, ఇట్లా ఒకవేళ డౌట్ అలా ఏమైనా ఉంటే అని అయితే చూపిస్తున్నాను ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ లైన్ కంప్లీట్ అయినప్పుడు మీకు షేప్ అంత కరెక్ట్గా తెలియదు, కాకపోతే ఏంటంటే ఇంకా 2 లైన్స్ అయితే మనం వేసుకుంటాం కదా, అప్పుడు అర్థమవుద్ది. గాబరా అయితే పడాల్సిన పని లేదు, మీరు ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వర్క్ ఏవైనా సరే మనకి ఇలా బీడ్ వర్క్ ఐటమ్స్ అట్లా చూసేటప్పుడు చూస్తూ అల్లుకునే కంటే ఫస్ట్ ఒకసారి వీడియో మొత్తాన్ని చూసారనుకోండి, మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. మీకు అర్థమైంది అనుకోండి, వీడియో చూడాల్సిన అవసరం కూడా లేకుండానే అల్లుకోవచ్చు. అలా కాదు అనుకుంటే అప్పుడు మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ అలా స్కిప్ చేస్తూ వీడియోని చూసుకుంటూ మీరైతే అల్లుకోవచ్చు అనమాట, ఈజీనే. చూడండి, ఇక్కడ సెకండ్ లైన్ వచ్చేటప్పటికి ఒక బీడ్ని బేస్ చేసుకొని 3 బీడ్సే వేస్తాం. కాకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ బేస్ బీడ్ వస్తుంది కదండి, ఆ బేస్ బీడ్ వచ్చే ప్లేస్లో ఏంటంటే మనం 6mm బీడ్ని అయితే యూజ్ చేసాం. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను కదా, చూడండి రెడ్ కలర్ బీడ్ని మనం నెక్స్ట్ లైన్ బేస్ బీడ్గా వచ్చేటట్లుగా అయితే వేసుకున్నాను అనమాట. ఇలా తర్వాత ఈ లైన్ మొత్తాన్ని ఇలానే కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఒక రెడ్ ఒక వైట్ అలా పడుతుంటాయి కదా, అలా 2 బీడ్స్ వేసుకుంటూ ఈ లైన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా,
ఇంకేంటంటే ఆల్రెడీ చెప్తున్నాను కదండి, దీన్ని ఎలా బిజినెస్గా మార్చుకోవచ్చు అని. మనం పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైం అంటూ ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో ఏం చేయాలా అని అర్థం కాదు. అలా అని బయటికి వెళ్ళి ఏమైనా పని చేయాలన్నా ఇంట్లో చిన్నపిల్లలు అలా ఉంటుంటారు, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, అలా కూడా జరుగుతుంటుంది కదా. అట్లాంటప్పుడు ఏంటంటే మీరు ఇంట్లోని మెటీరియల్ తెప్పించుకొని ఇలా కొంత ఓ గంట 2 గంటలు అలా కూర్చున్నారనుకోండి, మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు, అది ఏ టైం అయినా పర్వాలేదు, అలా కూర్చొని వీటిని అయితే మేక్ చేసి మీకు దగ్గరలో ఉన్న షాపు అలా ఏమైనా ఉంటాయి కదా మనకి, ఫ్యాన్సీ స్టోరు, అట్లా మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడి వాళ్ళకి చూపించారంటే పక్కా అయితే సేల్ అయితే అవుతాయండి. ఎందుకంటే ఇవి చాలా క్యూట్ ఉంటాయి. అట్లనే బయట ఏంటంటే హ్యాండ్మేడ్ అంతగా దొరకవు, దొరికినా కొంచెం చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారనుకోండి, తప్పకుండా అయితే సేల్ అవుతాయి. చూడండి ఇట్లా మొత్తాన్ని అయితే 2 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 2 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే 3rd లైన్ మొత్తాన్ని మనం ఏంటంటే ఈ 6 mm బీడ్సే వేసుకోవాలి. ఓకేనా. నేనేంటంటే మీకు ఇప్పుడు పర్స్ వర్కే చూపిస్తున్నానండి. దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదా కీ చైన్స్, ఆ కీ చైన్స్ని మనం తెప్పించుకున్నారనుకోండి, వాటిని దీనికి అటాచ్ చేస్తే సరిపోద్ది. ఈజీగా మనకి ఏంటంటే కీ చైన్ అయితే రెడీ అయిపోద్ది. ఓకేనా. ప్రెజెంట్ అయితే నా దగ్గర కీ చైన్ రింగ్స్ అయితే లేవు, దానివల్ల నేను చూపించలేదండి, లేకుంటే చూపించేదాన్ని ఎలా మనం పెట్టుకోవాలని. చాలా ఈజీ. మీకు ఆల్రెడీ మీ దగ్గర కీ చైన్ రింగు అట్లనే పర్సు ఉందనుకోండి, దాన్ని ఎలా జాయిన్ చేయాలనేది అయితే చాలా ఈజీనే. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. ఓకేనా. చూడండి ఇలా మొత్తాన్ని ఏంటంటే 4 mm బీడ్స్ ఉన్నాయి కదా, వాటికి స్టార్టింగ్లో 4 mm వల్ల ఏంటంటే మనకు కొంచెం సైజ్ చిన్నగా అనిపిస్తుంది. దాని తర్వాత 6 mm యూజ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం సైజ్ పెరుగుద్ది అనమాట, దానివల్ల షేప్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక బీడ్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ 3rd లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు నేను 2 టైప్స్లో అయితే చూపిస్తానండి. దీన్ని ఇక్కడతోనే అంటే నెక్స్ట్ ఇంకో లైన్ వేసి ఈ బ్యాగ్ని కంప్లీట్ చేయడం ఒకటి, అలా కాదు ఇంకొంచెం అంటే ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది అంటే ఇంకొక లైన్ వేసుకొని ఎలా చేయాలి అని ఈ 2 అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి 12 బీడ్స్ అనుకున్నాం కదా, అంటే 6 బీడ్స్ అంటే 6 బీడ్ దగ్గరికి అయితే కరెక్ట్గా మడత పెడతాం మధ్యలో, అంటే 6 బీడ్ని బేస్ చేసుకుంటే మధ్యలో 5 వస్తాయి. చూడండి ఇలా. అప్పుడు మనం ఈ 3 బీడ్స్ ఆల్రెడీ చూపించాను కదా, ఈ 3 బీడ్స్ నుంచి అంటే మనం 6 అనుకున్నది అట్లనే మనకి ఏంటంటే ఇటువైపు నుంచి 1, అటువైపు అంటే ఇటువైపు లైన్ నుంచి 1, అటువైపు లైన్ నుంచి 1 మనం ఒక దగ్గర నుంచి కౌంట్ చేసుకున్నాం అనుకోండి, ఒక బీడ్ దగ్గర నుంచి 5, 6, 7. ఓకేనా. ఈ 5, 6, 7 ఈ 3 బీడ్స్ని బేస్ చేసుకొని ఒక బీడ్ అయితే మధ్యలో వేసుకోవాలి. అలా మధ్యలో వేసుకొని ఆ లైన్ మొత్తాన్ని ఇంకా కంప్లీట్ చేసేయటమే. అలా కాదు అనుకుంటే చూడండి, అదైతే తీసి నేను ఇదిగోండి మీకోసం అయితే వేసాను ఇంకొక లైను. కానీ కొంచెం హైట్ అనిపించింది కదా, కొంచెం ఎక్కువ అంటే నేనైతే ఇలా వేద్దాం అనుకోలేదు, అందుకని మీకోసమే వేసి చూపించాను. చూడండి ఎంత వెడల్పుగా వచ్చింది, కాబట్టి నేను ఏంటంటే పొడవుగా వచ్చింది, సారీ వెడల్పు కాదు, హైట్ ఎక్కువైందని నేను మళ్ళీ తీసానండి. సేమ్ ముందు ప్రాసెస్ ఎలా ఉందో అలానే 5, 6, 7 బీడ్స్కి ఒక బీడ్ అయితే మనం యాడ్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6th బీడ్ వచ్చేసి మనకు అక్కడ హ్యాండిల్ ఉంది కదండి, దాని నుంచి చూసుకొని మనం కొంచెం కరెక్ట్గా పెట్టుకుంటే మనకి అక్కడ హ్యాండిల్ దగ్గర కూడా ఏమీ ఇది లేకుండా వస్తుంది. చూడండి ఇలా ఒక బీడ్ అయితే వేసుకున్నాం కదా, ఒక బీడ్ వేసుకొని దీన్ని మనం క్లోజ్ చేసుకుంటున్నాం అనమాట. దీనికి ఇంకా ఈ కింద పార్ట్ మొత్తాన్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అంటే 2 పార్ట్స్ మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నామో అలా అటువైపు ఇటువైపు లైన్స్ని తీసుకొని మధ్యలో ఒక బీడ్ వేసి అయితే మనం క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా. ఇది ఇలా చేస్తూ ఉండేటప్పుడు ఏంటంటే మీకు ఇంకో విషయం, మీకు ఈ బ్యాగ్ నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి. అలానే ఇలాంటి మన మినీ పర్సులు అయితే చాలా ఉన్నాయి, ఆల్రెడీ 5 అనుకుంటా చూపించాను. ఇది 6th డిజైన్ లేకపోతే 5th డిజైన్ కరెక్ట్గా ఐడియా లేదు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ని అయితే చెక్ చేయండి మీకు నచ్చినట్లుగా అయితే. ఓకేనే. అలానే నేను చెప్పాను కదండి బిజినెస్గా కూడా యూజ్ అవుద్దని, దానికోసం కూడా కొంచెం అయితే ఆలోచించండి ఏదైనా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు. ఓకేనా. చూడండి ఇలా మనం దారాన్ని అయితే 3 వేసి అయితే తీసుకుంటాం.
కట్ చేసుకున్నాం కదా, చూడండి ఎంత క్యూట్గా తయారైందో. బాయ్ బాయ్.